అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదల రవి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈరోజు మనం యోని పూజలు మరియు లింగ పూజ భారతదేశంలో రాను రాను ఈ దరిద్రపు కొట్టు ఎదవలు బాగా తయారయ్యారు. ఈ దరిద్రపు కొట్టు నాయాళ్ళు భూమి మీద ప్రబలిపోతున్నారు. ప్రత్యుత్పత్తి బాగా జరుగుతోంది. భారతదేశంలో మనం కాలినడకన నడిచాం, సైకిళ్ళ పైన నడిచాం, బైకుల పైన వెళ్తున్నాం, కార్లలో వెళ్తున్నాం, హెలికాప్టర్లు, విమానాలు, రాకెట్లలో వెళ్తున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు ఇంకా దగ్గరకు వచ్చింది, 100 సంవత్సరాలు దగ్గరకు వస్తున్నాం. అసలు మనం ఏం నేర్చుకుంటున్నాం? ఏం అప్డేట్ అయింది లోకం? కాలం ఏం అప్డేట్ అయింది? యాడికి వెళ్ళిపోతున్నాం అనే అంశాలు ఆ వెధవలకు అర్థం కావట్లేదా? లేదా వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళకి అర్థం కావట్లేదా? ఎటు పోతుంది ఈ లోకం? భారతదేశాన్ని ఏం చేయాలని తలంచారు? హిందువుల పేర్లు చెప్పి, హైందత్వం పేర్లు చెప్పి, అందులో ఆర్ఎస్ఎస్ అంటారు, బజరంగ్ దళ్ అంటారు, విశ్వ హిందూ పరిషత్ అంటారు. అజ్ఞానానిక మీరు సెక్యూరిటీ గార్డ్ లాగా, అజ్ఞానానికి ఆర్ఎస్ఎస్ మద్దతు, అజ్ఞానానికి బజరంగ్ దళ్ మద్దతు, అజ్ఞానానికి విశ్వ హిందూ పరిషత్ మద్దతు. జ్ఞానానికి రండిరా, జ్ఞానానికి రండి. జ్ఞానం కోసం మాట్లాడడానికి, జ్ఞానాన్ని పెంపొందించే విధంగా భారతదేశం అంటే భారతదేశంలో ప్రతి ఒక్కడు జ్ఞాని అని ఇతర దేశాల్లో మాట్లాడుకునే విధంగా తయారు కండి. యోని యోని అంటే ఏంటి? మహిళలు టాయిలెట్ పోసే ప్రదేశం. యోని అంటే ఏంటో తెలుసా? మహిళలు ఒక శిశువుకి జన్మనిచ్చే ఒక ద్వారం. అటువంటి ప్రదేశానికి పూజలు చేస్తా ఉన్నారు. పూజలు ఎంత అజ్ఞానం అండి! లింగానికి పూజలా? ఏమైనా చేయొచ్చా? లింగానికి పూజలు చేయొచ్చా? అది ఒక జెండర్, ఒక స్త్రీ అని తెలిపేది యోని. ఒక పుల్లింగం, పురుషుడు అని తెలిపేది ఆ లింగం, పుల్లింగం. దాన్ని పూజిస్తా ఉన్నారు. ఎంత అజ్ఞానం! వేప మండలిని దేవుణ్ణి చేశారు, వేప మండలిని దేవుణ్ణి చేశారు, కప్పని దేవుని చేశారు, ఎలకని దేవుని చేశారు, పిల్లిని దేవుని చేశారు, కుక్కని దేవుని చేశారు, పందిని దేవుని చేశారు, గబ్బిలాలని దేవుని చేశారు, ఆవుల్ని దేవుని చేశారు, బర్రెల్ని, దున్నపోతుల్ని, ఎద్దుల్ని దేవుని చేశారు, పందికొక్కుల్ని, ఎలకల్ని చేశారు, ఏనుగుని చేశారు, గాలిని దేవుని చేశారు, నీళ్ళని దేవుని చేశారు, ఆకాశాన్ని దేవుని చేశారు, సూర్యుని దేవుని చేశారు, చంద్రుని దేవుని చేశారు, ఎల్లయ్యని దేవుని చేశారు, పుల్లయ్యని దేవుని చేశారు, మంగమ్మని దేవుని చేశారు, పిచ్చయ్యని దేవుని చేశారు. అసలు ఈ భూమి మీద లేనిది ఏది లేదు, అన్ని దేవుళ్ళే. ఈ మనుషులు ఈ భారతదేశంలోనే, ఏరే దేశాలలో ఎక్కడా లేవండి, భారతదేశంలో తప్ప ఈ పిచ్చి ఎక్కడా లేదు. ఎక్కడా యోనిక పూజలు చేసేది. అది మహిళలకు ఒక ప్రైవేట్ పార్ట్ అండి. అది మహిళలకి ఒక ప్రైవేట్ పార్ట్. పురుషునికి, లింగానికి పూజల అదొక మగాడిగా ఒక ప్రైవేట్ పార్ట్. అది దానికి పూజలు చేయడం ఏంటి? దౌర్భాగ్యం, నీచం. రాను రాను దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు నాయన మీరంతా కలిపి? లేస్తే గీస్తే మా పాస్టర్ల మీద పడి వేస్తా ఉంటారు. ఓ వాడు ఆడ స్వస్థత చేశాడట, ఈడు ఇట్లా స్వస్థత చేశాడట. మళ్ళా వాటికి ట్రోలింగ్స్. వాళ్ళు మాట్లాడేది ఒకటైతే దాంట్లో చిన్న బిట్, ఒక 5 సెకండ్ల బిట్ తీసుకొని దానికి వేరే బ్రహ్మానందంలో ఆలీదో ఎవరిదో జోకర్ తీసుకొని దాని కింద వీడియోలు
మ్యానిపులేటింగ్ చేసి పెట్టి దాన్ని నవ్వుల పాలు పెట్టి జోకుల పాలు చేస్తా ఉన్నారు. అనేక మంది క్రైస్తవులు సాక్ష్యాలు చెప్తా ఉంటే కొన్ని పనికిమాలిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ సాక్ష్యాలు కూడా నేను మాట్లాడతాను వీడియోలో. కొన్ని పనికొచ్చే వాటిని కూడా జోకులుగా మరి వాటిని విమర్శిస్తా ఉన్నాను. మీకు సిగ్గనిపించట్లేదా? యోనికి పూజ చేయడానికి, వెనుకున్న ముడ్డికి పూజ చేయడానికి, ముందున్న లింగానికి పూజ చేయడానికి ఒకడు ఆవు ఉచ్చలో బొర్లు తానం చేస్తా ఉంటాడు. ఎంత దరిద్రంరా నాయన! ఒకడు ఆవు పేడ పూరీలలో కలుపుకొని చపాతీలలో కలుపుకొని తింటా ఉంటాడు. ఒకడు ఆవు కాళ్ళ మీద బొరలాడుతూ ఉంటాడు. అదంతా అన్ని తొక్కిపోతా ఉంటది. ఎంత అజ్ఞానం రా! జ్ఞానం రండి రా. జ్ఞానం రావాలి మీకంటే బైబుల్ చదవండి. అందులో బైబుల్లో నీకు నువ్వు పుట్టిన మొదలు సచ్చే వరకు నీకు ఎంత జ్ఞానం కావాలంత జ్ఞానం ఉంది. బైబుల్ని సక్రమైన పద్ధతిలో అర్థం చేసుకోవడం చేతగాక బైబుల్ని అవమానించడానికి, కించపరచడానికి, హేళన చేయడానికి అనేక విధాలుగా మీరు తాపత్రయాలు పడతా ఉన్నారు. అది మీ నాశనానికి. ఎవడు గోతి తీసుకుంటే వాడే ఆ గోతులో పడతానని సామెత ఉంది. పెద్దలు ఊరికేం చెప్పలేదు. మీరు బైబిల్ గురించి వక్రీకరించే అన్ని రోజులు వక్రీకరిస్తూనే ఉంటారు. ఎందుకనంటే మీ తత్వం అలా ఉంది. మీరు అనుకున్నది కరెక్ట్ చేయడం కోసం దాన్ని బైబిల్ని అవహేళన చేస్తా ఉన్నారు. కానీ మీరు నాశనానికి చేరువలో ఉన్నారు, దగ్గరలో ఉన్నారు, సమీపంలో ఉన్నారు, నాశనం అయిపోతారు. దేవుడు అక్కడ సమీపమై ఉంది. మారుమనసు పొందండి, రక్షణ పొందండి, దేవుడెవరో తెలుసుకోండి. యోని పూజలు ప్రైవేట్ పార్ట్ టాయిలెట్లు పోసే దగ్గర ఎవరు మిమ్మల్ని పూజలు చేయమని చెప్పింది? చెట్లకు పూజలు చేయమని ఎవరు చెప్పింది? దేవుడు సృజించాడు చెట్టుని. సృజించబడిన వాటికి మీరు మొక్కొద్దు, సృజించిన వాడిని మొక్కండి. ఆయన మహాగణుడు, ఆయన గాడ్, ఆయన లార్డ్, ఆయన యెహోవా, ఆయన సర్వశక్తిమంతుడు. భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్నటువంటి సర్వస్వాన్ని సృజించిన సర్వసృష్టికర్త. యోని అనేది నీ శరీరంలో ఒక భాగం. మరి లింగం అనేది నీ శరీరంలో మగాడికి ఇచ్చిన ఒక భాగం. దాన్ని పూజించడం ఏంటి? దేవుడు అనేక చెట్లను సృజించాడు. అందులో వేప చెట్టు ఒకటి. దాన్ని దేవుడిగా పూజించడం ఏంటి? దేవుడు అనేక జంతువులను సృజించాడు. దాన్ని ఆవు అనుకొని, పులి అనుకొని, కప్ప అనుకొని, ఎలక అనుకొని, బెల్లి అనుకొని, పంది అనుకొని దాన్ని పూజించడం ఏంటి? అన్నిటికంటే సకల జీవుల కంటే మానవుణ్ణి ఎంతో జ్ఞానంగా పెంచాడు దేవుడు. కానీ అంత జ్ఞానంగా పెంచిన మనిషి అజ్ఞానంతో వాటి కిందున్న వాటిని పూజిస్తా ఉన్నారు. అది చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే కప్పల్ని, ఎలకల్ని, గబ్బిలాల్ని, పురుగుల్ని, గొడ్లని, పశువుల్ని నిన్ను తన రూపంలో, తన పోలిక చొప్పున తయారు చేశాడు. ఆయన దేవుడి రూపంలో తయారు చేస్తే జంతువుల కాళ్ళ కాడ జంతువుల ఉచ్చలతో స్నానం చేస్తా ఉన్నారు మీరు. జంతువుల పేడ తింటా ఉన్నారు మీరు. వేప మండలు వేసుకొని ఎగురుతా ఉన్నారు మీరు. ఒక మనిషికి ఒక పార్ట్ అనేది తయారు చేశాడు. నీకు నోరు ఎలా ఉందో టాయిలెట్ పోయడానికి యోని మార్గం ఒకటి ఉంది. మగాడికైతే పులింగం ఒకటి ఉంది. దానికి మొక్కుతా ఉన్నారు. అదెక్కడ అజ్ఞానం? మనుషులకు మొక్కుతా ఉన్నారు. అదెక్కడ అజ్ఞానం? ఒకడు బొట్టు పెట్టుకొని, ఒకడు పసుపు రాసుకొని, ఒకడు నుదుటిన ఏమి రాసుకొని అక్కడ కూర్చొని 4 వేప మండలు కూర్చొని 4 రకాల అంతా సామాగ్రి పక్కన పెట్టుకునేసరికి వాడు పెద్ద పూజారి అయిపోయిండు. వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ధనాన్ని వెచ్చించి మీ ఆరోగ్యాన్ని వేస్ట్ చేసుకుంటా ఉన్నారు. మీరు ధనాన్ని వేస్ట్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు సొమ్ము చేసుకుంటా ఉన్నారు. యాడికెళ్తోంది మీ అజ్ఞానం? యోనికి ఆ పూజ చేసేది అంత అజ్ఞానమా? యోని కూడా దేవుడు అయిపోయిందా? ఎవర్రా మీకు చెప్పింది యోని దేవుడని? యోని దేవుడేంది? పురుషుడి యొక్క ప్రైవేట్ పార్ట్ దేవుడేంది? మనిషి స్వరూపం మొత్తం వదిలేసి మీకు యోనే దొరికిందా పూజించడానికి? ఎంత దరిద్రం రా మీరు! ఎంత దరిద్రం రా! ఎంత దరిద్రంలో ఈ దరిద్రాన్ని భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ రాస్తూ పూస్తూ దాన్ని మళ్ళీ ఇంకా డెవలప్ చేయడం కోసం అనేక సంస్థలు, ఏంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ అని ఆ అజ్ఞానాన్ని పోషించడానికి పెద్ద పెద్ద సంస్థలు, అనేక సంస్థలకి అనేక ఫౌండేషన్లు, అనేక ట్రస్టులు, దాంట్లో లక్షల కోట్ల రూపాయలు
ఏంటి? అజ్ఞానాన్ని పోషించడం కోసం, జ్ఞానం కోసం. బైబిల్ చదవండి, అందులో జ్ఞానం ఉంది. బైబిల్‌లో ఎక్కడైనా బూతులు నీకు చదువుతుంటే కనిపించాయనిపించిందనుకో, అయి భూమిపైన జరిగినటువంటి సంఘటనలను బైబిల్‌లో రాశారు తప్ప, అవి దేవుడు చేపించలేదు, చేయమని చెప్పలేదు. ఈరోజు టీవీ 9లో గాని, టీవీ 5లో గాని, ఎన్‌టీవీలో గాని వార్తల్లో వచ్చే వార్తా కథనాలు ఏసే టీవీ ఛానళ్ళది తప్పు కాదు. చేసిన తప్పు ఎవడైతే చేశాడో వాడిది తప్పు. ఆ తప్పులని టీవీ ఛానళ్ళలో ఏస్తా ఉన్నారు. టీవీ ఛానళ్ళల్లో ఏసే ఏ ఛానల్‌ది కూడా తప్పు కాదు. తప్పు చేసిన ఏ వ్యక్తి అయితే ఉందో ఆ తప్పుని తప్పు అని చూపిస్తున్నారు ప్రజలకి. బైబిల్ గూడా బైబిల్‌లో ఏవైనా అక్కడక్కడ అక్రమాలు, వ్యభిచారాలు, దొంగతనాల గురించి రాయబడి ఉంటే, బైబిల్ వ్యభిచారం చేస్తోంది అని కాదు. బైబిల్ తప్పుల్ని ఖండిస్తూ ఇలా చేశారు, వీళ్ళకి ఈ శిక్ష విధించబడింది, మీరలా చేయకూడదు అని చెప్తున్నారు. దయచేసి మీరు దాన్ని అర్థం చేసుకొని, బైబిల్‌ని మంచి మనసుతో, దేవుని భయంతోనూ, భక్తితోనూ, భక్తి శ్రద్ధలతోనూ చదవండి. అన్యాయంగా, అక్రమంగా మీ సమయాన్ని, మీ డబ్బుల్ని మీరు వేస్ట్ చేసుకొని రక్షణ పొందకుండా, రక్షణ జీవితం రాకుండా, మారుమనసు రాకుండా, మీరింకా అజ్ఞానంలోనే ఉండి, మీరు ఆ యోనిని, ఆ పులింగాన్ని, ఆ పశువులని, ఆవు పేడని, ఆవు టాయిలెట్‌ని, ఆ! ఆవుని, ఇంకా ఏదేదో పనికిరాని జంతువులన్నిటిని, వాటికి కాళ్ళకు మొక్కులు మొక్కి, దండాలు పెట్టి, చెట్లకు మొక్కి, అన్ని పిచ్చి పనులు చేయకండి. పిచ్చి పనులు చేయకండి. ఒకడేమో మీ దాంట్లో దేవుళ్ళకి బలి ఇయ్యకూడదు, అక్కడ జంతువులు కోయకూడదని మీ దాంట్లోనే చెప్తుంటారు. మీరేమో వేప చెట్టుకి కోళ్ళని, కుక్కల్ని, నక్కల్ని, మేకల్ని కోసి ఏలాడదీస్తూ ఉంటారు. దేవుడు వారికి ఆ రకంగాను, మీకు ఈ రకంగాను చెప్పాడా? అజ్ఞానాన్ని దయచేసి పెంచి పోషించకూడదు. అలా చేస్తే మీ జీవితం నాశనం అయిపోతుంది. బైబిల్‌ని మొదటి నుండి చివరి వరకు ఓపికతో, సహనంతో చదవండి. పరలోక రాజ్యం మీదవుతుంది. మీరు దేవుడిని నమ్ముకున్నంత మాత్రాన, దేవుడిలోకి వచ్చినంత మాత్రాన మాకేం ఒరగదు. మీ ఆత్మ రక్షింపబడితే మీరు ప్రశాంతంగా పరలోక రాజ్యంలో ఉంటారు. లేదా నరకములో తరతరాలు, యుగయుగాలు కాలుతూ అనుభవిస్తారు. అప్పుడు ఆదర్ల రవి చెప్పిన మాటలు మీకు తప్పకుండా గుర్తుకొస్తాయని తెలియజేస్తూ, నేను మీ ఆదర్ల రవి. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్.